రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మాత్రం ఈరోజు మాత్రం రెండో విడతకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం మాత్రం అధికారులను ఏర్పడిన పరిస్థితి ఉంది. డిసెంబరు రేపు జరగబోయే 14న ఈ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మాత్రం అధికారులకు మాత్రం అన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మొత్తం ఖమ్మం జిల్లా సంబంధించి నేలకొండపల్లి మండలంలోని కొత్తూరు గ్రామంలో మాత్రం డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించి రెండో విడత పంచాయతీలు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఖమ్మం జిల్లా పరిధిలోని రెండో విడతలు బాగా చూసుకుంటే ఖమ్మం రూరల్ అదేవిధంగా కామేపల్లి, కూసుమంచి, తిరుమలాపాలెం, నేలకొండపల్లి, ముదిగొండకి సంబంధించిన 6 మండల పరిధిలోని 120 గ్రామాలకు సర్పంచులకు గాను అదేవిధంగా 1379 వార్డులకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం చూసినట్టయితే పాల్వంచ, అన్నపురెడ్డిపల్లి, మునకలపల్లి, చంద్రగొండ, అశ్వరావుపేట, దమ్మపేటకి సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చూసినట్టయితే 138 గ్రామ పంచాయతీలు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా 1097 వార్డులకు కూడా ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర ఎన్నికల ఆదేశాల మేరకు మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ ఎన్నికలు పూర్తవుతాయి. తదనంతరం ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కూడా ప్రారంభమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం కౌంటింగ్ కేంద్రాలు చూసినట్టయితే ఈ రోజు నుంచి అధికారులు మాత్రం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు వచ్చిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి మొత్తం తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జిల్లాలో చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లా చూసుకున్నట్టయితే ఈ రెండో విడత సంబంధించి చూసుకున్నట్టయితే 2,51,327 మంది తమ ఓటు వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా 2,223 మంది బ్యాలెట్ బాక్సులకు గాను అదేవిధంగా 1831 పోలింగ్ అధికారులు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా 2,236 ఇతర పోలింగ్ అధికారులు కూడా జిల్లా కలెక్టర్ ఇక్కడ నియమించారు. దీనికి సంబంధించిన మొత్తం 7 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను 7 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో మాత్రం ఇక్కడ అధికారులు మాత్రం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఆర్వా గారిని అడిగి చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఇక్కడ డిఆర్సి సెంటర్లో సుమారుగా పోలింగ్ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ 1,000 మందితోటి ఈ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంది. 26 బస్సులు, తర్వాత 4 జోన్లు, 16 రూట్ ఆఫీసర్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంకొక గంటన్నరలో వాళ్ళ కేంద్రాలకు వెళ్ళిపోతారు. కనుక వాళ్ళకు సంబంధించిన అరేంజ్మెంట్స్ వస్తే మీల్స్ కానీ, టిఫిన్స్ కానీ, అకామిడేషన్స్ కానీ, మహిళలకు టాయిలెట్స్ కానీ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో దట్ ఇంకొక 2 అవర్స్ తర్వాత వాళ్ళకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్ళడానికి వాళ్ళు సంసిద్ధమవుతున్నారు. గత ఏర్పాట్లలో మాత్రం ఎక్కడ కూడా లోటు రాకుండా అన్ని తగు చర్యలు తీసుకుంటున్నాం. మెడికేషన్స్ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. రేపు జరగబోయే ఎలక్షన్కి ఎలాంటి ఏర్పాటు జరగబోయే ఎలక్షన్స్ గురించి మనకు 276 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 29 గ్రామాల్లో ఎలక్షన్ జరుగుతూ ఉంది. కనుక అక్కడ సంబంధించినంత వరకు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, తర్వాత ప్రివెంటివ్గా అందరికీ ఓటర్ స్లిప్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళందరికీ సమగ్ర సమాచారం ఇవ్వడం జరిగింది ఇప్పటికే. కనుక రేపు జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ కేంద్రాలకు అందరూ కూడా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తమరి యొక్క ఓటును వినియోగించుకోవాలని అందరికీ సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా డిఆర్ సెంటర్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళకి లంచ్ కానీ అన్ని టిఫిన్స్ కానీ సపరేట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూర్చోవడానికి మంచిగా ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క మెటీరియల్ని కూడా వెరిఫై చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరికి ఎలాంటి లోటు లేకుండా ఏర్పాటు చేసి ఎలక్షన్ ప్రక్రియ సజావుగా చేయడానికి అన్ని చర్యలు కైకొనబడుతున్నాయి. మీరు చెప్పండి, ఇక్కడ ఏర్పాటు ఎలా ఉన్నాయి, వచ్చిన వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు చేస్తారు? ఇక్కడ మనకి 10 కౌంటర్స్ని ఏర్పాటు చేసేసి ప్రతి కౌంటర్లో కూడా మనము రూట్ ఆఫీసర్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ అని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి కావాల్సినటువంటి భోజన సదుపాయాలు కూడా అరేంజ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఒక 2 అవర్స్లో మనము బస్సుల ద్వారా ఆ కన్సల్డ్ పోలీస్ స్టేషన్స్కి పంపించడం అనేది జరుగుతుంది. మొత్తం కూడా టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కూడా అంతా కూడా మంచిగా ఉంది. ఇప్పుడే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు సార్ కూడా వచ్చి విజిట్ చేసేసి అప్రిషియేట్ చేసి పోవడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. ఓకే, మొత్తం చూసినట్టయితే ఏదైతే రేపు జరగబోయే రెండో విడత ఎన్నికలకు సంబంధించిన మాత్రం ఇక్కడ ఏదైతే ఎన్నికలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను మాత్రం అందరికీ బ్యాలెట్ బాక్సుల ద్వారా మాత్రం ఇటు అధికారులకు మాత్రం అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంటుంది. మొదటి విడత పూర్తి కావడంతో రెండో విడతలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అదేవిధంగా భద్రాద్రి జిల్లాకు సంబంధించిన జితేష్ పాటిల్ కూడా ఇక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని డిస్ట్రిబ్యూట్ కేంద్రాల్లో కూడా సామాగ్రి మొత్తం ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. రేపు జరగబోయే ఎలక్షన్ సంబంధించి మాత్రం ఎటువంటి అవాంఛనీయ జరగకుండా కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత పరిస్థితి.
కెమెరామెన్ సతీష్ గోవింద్, నేలకొండపల్లి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి.